నమస్కారం. పశువా మనిషివా జగన్ పేదల కోసం అహర్నిశలో కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు. సైకో సైడిస్ట్కి ఎక్కువ, మెంటల్ కృష్ణకి తక్కువ, మనిషివా మహిషివా అని అర్థం కాకుండా ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని, మహిళలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చి ఇష్టారీతిన తిట్టి 11 సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ భాష మారలేదు. మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బోట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్. ఇది మా చివరి వార్నింగ్. మరొక్కసారి పవన్ కళ్యాణ్ని కానీ మా నాయకుల్ని కానీ పల్లెత్తి మాట్లాడామంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదల్ని, వృద్ధుల్ని, ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూసావు. ఈ రోజున సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అమలు అయ్యాయి. రాబోయే బడ్జెట్లో మరో 3 పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర సరఫరా శాఖలో వ్యవసాయదారుడు వడ్డు తోలిన 24 గంటల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బులు చేరేటట్లు ప్రయాణిస్తున్నాడు. ఎవడో పెట్టిన పార్టీని నేను వ్యవస్థాపక అధ్యక్షుడని చెప్పుకునే జగన్ 10 సంవత్సరాలు అంతర్గత మదనం పడి విలాసవంతమైన జీవితాన్ని గాలికొదిలి శతాబ్ద కాలానికి రోల్ మోడల్గా నిలవనున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ